మీరు జీవితంలో ఏ పని ప్రారంభించినా ఆరంభంలోనే ఆటంకం మొదలవుతుందా? చదువు పరంగా మీరు ఎంత చదివినా మీరు సరియగు తగినటువంటి ఉద్యోగం రావట్లేదా? ఉద్యోగం చేస్తున్నా గూడా మీరు చేసిన పనికి తగినటువంటి గుర్తింపు లభించట్లేదా? మీరు చేసిన పనికి వేరే వాళ్ళకి గుర్తింపు లభిస్తుందా? మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆటంకం మీ ముందు నిలుస్తుందా? విదేశాల్లో ఉంటూ స్థిరపడాలనుకున్న ప్రతిసారి అనూహ్యంగా మీరు ఉద్యోగాన్ని కోల్పోయి ఆర్థికంగా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారా? వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వివాహం కలిసి రావడం లేదా? వివాహం జరిగిన వారికి పిల్లల విషయంలో మీరు అసంతృప్తితో ఉన్నారా? మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడు మనస్పర్ధలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏదో ఒక దోషం ఉన్నట్టే. ఈ దోషాన్ని సవరించాలంటే మీ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా, నెగటివ్ నెంబర్స్ ఉన్నాయా, ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఈ పేరులో మీ డెస్టినీ నెంబర్ ఎంత, పిల్లర్ లెటర్ ఏంటి, కాంపౌండ్ లెటర్ ఏంటి, మీరున్నటువంటి శత్రు సంఖ్యల్లో ఉన్నారా, మిత్రు సంఖ్యల్లో ఉన్నారా, మీ గ్రహ జాత లగ్నక స్థితి కుండలి ఎలా ఉంది, ప్రతి ఒక్కటి నేను క్షుణ్ణంగా పరిశీలించి మీకు పేరు కరెక్షన్ ఇస్తానండి. మీరు ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నవారైతే అనూహ్యంగా ఉద్యోగం కోల్పోతే మీ ఉద్యోగంలో ఎటువంటి ఆర్థికాభివృద్ధి లేకపోయినా మీ ఉద్యోగాభివృద్ధి కోసం నేను ఇచ్చిన కరెక్షన్ మీ పేరు ఎన్ని డిగ్రీస్ లో ఉందో సెట్ చూడండి ఒకసారి. ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ పేరు అనేది 180 డిగ్రీస్ ఎబోవ్ ఉండాలి. వ్యాపార ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఎబోవ్ ఉంటే వాళ్ళ పేరు అనేది వాళ్ళ వ్యాపార పరంగా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. వ్యాపారానికి మీరు ఏ దేవుడి పేరు పెట్టినా మీకు కలిసి రావడం లేదా? ఒకసారి మీ వ్యాపారం పేరుని నేను సజెస్ట్ చేస్తాను. నేను ఇచ్చిన పేరుని మీ వ్యాపారానికి పెట్టి చూడండి. ఖచ్చితంగా 6 మాసాలు తిరిగే లోపే మీ వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతుంది.